సంతోష్ చెప్పమ్మా మళ్ళీ ఏమైంది? అండ్ సెలబ్రిటీస్ మళ్ళీ అవును ఎంత బాగా పెళ్లి చేసుకుంటారు. అవును క్రోర్స్ పెట్టి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళ జ్యువెలరీ, వాళ్ళు డెకరేషన్ అన్ని చూస్తే మనం సిద్ధా అయిపోతాం. కానీ 1 month తర్వాత ఏమవుతుంది చెప్పు. ఏమవుతుంది అంటే బాగుంటారు లేదా డైవర్స్ తీసుకుంటారు అంతే కదా. అంతే. ఎంత ఖర్చులు పెట్టుకొని మారిషియస్, మలేషియా, సింగపూర్ తిరుగుకొని ఎండ్ డైవర్స్. అంతే కదా. అంత సింపుల్ అయిపోయింది మ్యారేజ్ ఈ కాలంలో. నాకేం తెలుసు అంటే ఒకటి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ దీనికోసం పెళ్లి చేసుకుంటారు. అలా వీడియో అమ్ముకుని డబ్బు వస్తుంది కదా, అలా ఇన్స్టాగ్రామ్ లైక్ వస్తుంది కదా, తర్వాత ది ఎండ్. అంతేనా? అంతే. ఒకటేమో నువ్వు చెప్పినట్టు కరెక్టే. ఒక ఫస్ట్ ఏం తెలుసా, పబ్లిసిటీ, తర్వాత డైవర్స్. దాని మనీ వస్తుంది కదా, ఇతర వాళ్ళకి కాంప్రమైజ్ చేసుకుని సంథింగ్ వాళ్ళ అగ్రిమెంట్ సంథింగ్ ఏదో ఉంటుంది. వాళ్ళ పర్సనల్ విషయం వాళ్ళకి వెళ్ళకూడదమ్మా. ఏమన్నా అంటే ట్రోల్ చేస్తాం ఆ వీడియోస్. ఇప్పుడే కొంచెం పైకి వస్తున్నాం కదా, ఒక ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారు. ఓకేనా? అందుకని ఆ పర్సన్ ఎంజాయ్ చేసుకుంటారు. వాళ్ళు సినిమా తీస్తాం, మనం థియేటర్కి వెళ్ళి చూస్తాం. కానీ ఈ ఫ్యాన్స్ ఉన్నారు, మనం కూడా ఫీల్ అయిపోతాం. ఎవరైనా డైవర్స్ చేసి చూచు ఎంత మంచి కప్పులు అన్ని కలిసి చేశారు, ఇప్పుడు డైవర్స్ ని మనం ఎందుకు పిచ్చిలాగా ఫీల్ అవుతున్నాం? మన లైఫ్ లో ఎంతో ప్రాబ్లం, మనం సెలబ్రిటీ గురించి బాధపడుతున్నాం, మనం ఇలా ఉన్నాం, ఏం చేయాలి? అంతగా ఉంటే అన్ఫాలో చేసేసే. హాయిగా అన్ఫాలో అవ్వాలి కూడా మమ్మల్ని ఫాలో చేయండి, సరేనా? ప్రేక్షకులు ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్, ఫాలో లైక్స్ ఇవ్వండి, చాలా లైక్స్ ఇవ్వండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తమిళ పిల్ల తెలుగు మొగుడు సబ్స్క్రైబ్.